నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకరిది పోరాటం, మరొకరిది ఆరాటం, ఇంకొకరిది అమాయకత్వం. ఆర్టీసీ సమ్మెతో తిప్పలు తప్పడం లేదు. సమరమేనంటూ కార్మిక సంఘాలు గర్జిస్తుంటే సందట్లో సడేమియగా ప్రైవేటు మాఫియా రెచ్చిపోతోంది. సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు ఛార్జీలతో జర్నీ చేస్తున్నారు ప్రయాణికులు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మేళనంగా మారుతోంది. పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేస్తోంది. ఇంకొంచెం టైం కావాలంటోంది రేవంత్ ప్రభుత్వం. ఇంతకీ ఆర్టీసీలో సంక్షోభానికి అసలు కారకులెవరు? 2.5 ఏళ్లుగా ఆర్టీసీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆర్టీసీ కార్మికులు ఎందుకు బలవన్మరణాలకు సిద్ధమవుతున్నారు? ప్రభుత్వంలో విలీనం చేస్తే వచ్చే నష్టం ఏంటి? జగన్లాగా రేవంత్ డేరింగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? చర్చల సాగదీతతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఎలా ఉండనుంది? విలీన రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆర్టీసీ చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారాయి. ఇప్పుడప్పుడే కొలుకొచ్చేలాగా కనిపించట్లేదు. అటు ప్రభుత్వము, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. విలీన ప్రక్రియ చేపట్టేదాకా సమ్మెను విరమించేది లేదని జేఏసీ లీడర్లు భీష్మించుకుని కూర్చుంటే సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరాలి అంటున్నారు హస్తం నేతలు. దీంతో ప్రగతి రథ చక్రాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక నర్సంపేటలో శంకర్ గౌడ్ బలిదానం, నల్గొండలో వెంకన్న ఆత్మహత్యాయత్నం ఆర్టీసీ ఉద్యోగులను కలవరపెడుతోంది. భూపాల్పల్లిలో రవీందర్, భద్రాచలంలో లింగారెడ్డి అనే డ్రైవర్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రోజురోజుకు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతోంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు పెరిగిపోతోంది. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తోంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చామంటోంది. హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ కార్మికులు గొంతెత్తారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సకల జనుల సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని డిమాండ్ చేస్తోంది. అలాగే పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 2021 నాటి పే రివిజన్ను వెంటనే అమలు చేయాలని కోరుతోంది. ఆర్టీసీకి ఉన్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, రాష్ట్ర బడ్జెట్లో ఏటా 3% నిధులను ప్రత్యేకంగా ఆర్టీసీకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. అద్దె బస్సుల సంఖ్యను తగ్గించి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, మరమ్మతుల కోసం వర్క్షాపులను మరింత బలోపేతం చేయాలన్నది ఆర్టీసీ జేఏసీ మరో డిమాండ్. అలాగే ఖచ్చితంగా 8 గంటల పనివేళల విధానాన్ని అమలు చేయాలని, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అంటున్నారు కార్మిక నేతలు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, అయితే విలీనము, ఆర్థిక వ్యయము, కార్మిక సంఘాల ఎన్నికలు వంటి కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సాంకేతిక, న్యాయపరమైన చిక్కులున్నాయంటోంది రేవంత్ సర్కార్. 4 ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, 4 వారాల గడువు కావాలని కోరుతోంది. అయితే రేవంత్ ప్రభుత్వ నాంచుడు ధోరణిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా డేరింగ్ డెసిషన్ తీసుకోవాలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం 2020 జనవరిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి 51,000 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వ ఉద్యోగాల హోదా దక్కింది. ప్రతి నెల 1వ తేదీన స్టేట్ ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు పడుతున్నాయి. అలాగే ఉద్యోగ భద్రత పెరిగింది. కానీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల అప్పులు, ఆస్తులు ఇంకా కార్పొరేషన్ పేరు మీదే ఉండిపోయాయి. పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు ప్రాక్టికల్గా అందటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఎన్నికల ముందు ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా విలీన హామీకి కట్టుబడి ఉన్నామనే చెప్తోంది. కానీ అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడానికి చట్టపరమైన, ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయి అంటోంది. మొత్తానికి పాలకులు శాంతించడం లేదు, కార్మికులు తగ్గటం లేదు. మధ్యలో ప్రయాణికులే నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజా రవాణాకు మాత్రం తిప్పలు తప్పటం లేదు. రైట్, ఈ విలీన రగడపైనే ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో ఉన్నారు నాతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే శేషు గారు అనలిస్ట్, అండ్ కాంబోజి వెంకటేశ్వర్ గారు బీఆర్ఎస్ నాయకులు. మరి కాసేపట్లో బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా శేషు గారు, దశాబ్దాలుగా ఈ కార్మిక సమస్యలు అనేవి అలాగే ఉంటూ వస్తున్నాయి. రాష్ట్రాలు సిద్ధించుకున్నప్పటికీ కూడాను ఆర్టీసీ కార్మికుల కష్టాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఇంకా తమకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి మళ్ళీ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఆర్టీసీ అంటే ప్రగతి రథ చక్రాలు అంటాం, అలాంటి చక్రాలు ఇవాళ ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పాపం ఎవరిది? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదా, లేదు అనంటే 2023లోనే ఆగస్టు 6న అసెంబ్లీలో బిల్ పాస్ చేసి హడావిడిగా ఎన్నికల స్టంట్గా ఏదైతే కాంగ్రెస్ విమర్శిస్తూ ఉందో హడావిడిగా చేసేసి వెళ్ళిపోయినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదా? ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి కార్మికులు. తర్వాత ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి కార్మికులు. వీళ్ళ సమస్యలు ఎప్పుడైనా పరిష్కారం కావటం, వీళ్ళ సమస్యల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించినటువంటి సందర్భాలు మనం చూసామండి. వీళ్ళకి ఎన్నికల సందర్భంలో అధికారంలోకి రావటానికి ఎన్నెన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వాలను మనం చూసామండి. ఎందుకనంటే వీళ్ళు కార్మికులు అంతే. ఈ కార్మికులుగా ఎవరు పనిచేస్తారు? కింది వర్గాలు పనిచేస్తారు, పేదలు పనిచేస్తారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళు ఓట్లు వేసేటటువంటి యంత్రాలు, ఓట్లు వేయటానికి మాత్రమే పనిచేస్తారు. పార్టీలను అధికారంలోకి తీసుకురావటానికి వాళ్ళు అవసరపడతారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునేటటువంటి ప్రభుత్వాలను అయితే నేనైతే చూడలేదు. బట్ ఇప్పుడు కూడా అదే మనకి కనపడుతున్నటువంటి ఒక పరిణామం. అయితే సదరన్ స్టేట్స్ లో మీకు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ ఎంత ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకి, వ్యక్తిగత రవాణా సదుపాయాలు లేనటువంటి ప్రజలకు ఎంత సేవలు చేస్తాయో మనకు తెలుసు. మొత్తం సదరన్ స్టేట్ లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థ, పేదలకి మంచి రవాణా సదుపాయాలు కల్పించేటటువంటి వ్యవస్థ. కానీ ఒకప్పుడు ఎంత బలంగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థలు ఇవాళ ఎందుకు ఈ స్థాయికి తగ్గిపోయాయి అనేది ఆ ప్రభుత్వాలు, విధానాలే మనకి ప్రధాన కారణంగా మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీలు ఇస్తాయి అన్ని పార్టీలు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నికాలిటీని అడ్డం పెట్టి ఇది సాధ్యం కాదు అని చెప్తుంటారు. అంటే ఎన్నికలప్పుడేమో సాధ్యమయ్యే హామీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని సాధ్యం కాదని చెప్పటాన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. 2 రాష్ట్రాలుగా విభజితం అయిపోయిన తర్వాత చూసాం. ఇంకా కొంతలో కొంత ఆంధ్రప్రదేశ్లో నయం ఏంటి అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది పూర్తి స్థాయిలో అదే నేనేమంటానండి, ఎంతో కొంత అక్కడ విలీనం జరిగింది, ఎంతో కొంత వాళ్ళకి ప్రయోజనం జరుగుతున్నటువంటి మాట మనం కాదనలేనటువంటి వాస్తవం. బట్ ఆ స్థాయి ప్రయోజనాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు పొందట్లేదు అనేది ఒక సమస్య. అయితే మీరు చూడండి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 43 రోజులు సకల జనుల సమ్మె కొనసాగితే ఆ రోజు నినాదం ఏంటో తెలుసా? బస్కపయ్య నైచెలేగా అనేటటువంటి నినాదం ఎంత ఇంపాక్ట్ పడింది తెలుసా? ఆ రోజు గనక బస్సులు తిరిగి ఉంటే 43 రోజులు జరిగినటువంటి సకల జనుల సమ్మెలో పెద్ద ఇంపాక్ట్ ఉండకపోను. కానీ ఒక్క బస్సు కూడా కదలకపోవటం అనేది ప్రజా రవాణా వ్యవస్థని, ప్రజల జీవనాలను అస్తవ్యస్తం చేసింది. కాబట్టి అంత తీవ్రతగా రావటానికి ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సహాయం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి తెలంగాణలో ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది అది ప్రత్యేక రాష్ట్రం వచ్చి, 2 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. 2 పార్టీలు కూడా అనేక సందర్భాల్లో ఇవాళ కార్మికులకు హామీలు ఇచ్చాయి.
బట్ ఆ హామీలను ఎంతవరకు నెరవేరాయి అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా రెండు పార్టీలు దోషిగా నిలబడతాయి అనేటటువంటి వాస్తవాన్ని మనం కాదనలేం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఒక 32 డిమాండ్లతోటి ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వమే చెప్తుంది మేము 29 డిమాండ్లకు మేము అంగీకారం తెలుపుతున్నాము. 3 కీలకమైనటువంటి డిమాండ్లు పాలనా పరమైనవి, ఆర్థిక పరమైనవి కాబట్టి మేము వాటి మీద ఒక కమిటీ వేస్తాము, 4 వారాల గడువు కావాలని అంటున్నారు. 4 వారాల గడువు కాదు, 40 రోజులు గడువు ఇవ్వటానికి కూడా కార్మికులు సిద్ధమే. కానీ ప్రభుత్వాలు నమ్మకం కలిగించాలి కదా. ఈ రోజు వరకు కూడా మంగళవారం నాడు స్టార్ట్ అయింది, 21 నాడు ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వస్తే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రకటన వచ్చిందా అండి? ప్రభుత్వం నుంచి ఒక ఇద్దమిద్దమైనటువంటి ఒక భరోసా కల్పించేటటువంటి ప్రకటన వచ్చిందా అండి? రాకపోబట్టే ఆ రోజు 52 నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు వచ్చి మాట్లాడారు కదా, మీడియాతో మాట్లాడారు కదా, మేము చర్చలకు పిలుస్తాము, సానుకూలంగా ఉన్నాము. రేపు పొద్దునేసే ఉన్నత స్థాయి కమిటీ ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి ఒక హామీ ఇవ్వటంలో తప్పే ఉందండి. ఇప్పుడు సినిమా వాళ్ళకి కష్టం వస్తే ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కష్టం వస్తే ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడతారు. మరి కార్మికులను ఎందుకు పిలిపించుకోలేదండి? జేఏసీని ఎందుకు పిలిపించుకోలేదండి? తనే చర్చల్లో స్వయంగా ఎందుకు పాల్గొలేదండి? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయండి. ఇవి మనకి నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. బట్ ఆ నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి 52 రోజులు 2019లో సమ్మె కొనసాగితే ఆత్మహత్యలు జరిగాయి కదా, 36 మంది చనిపోయారు కదా. బట్ ఈ రోజు కూడా ఆత్మహత్యలతోటి మొదలైంది కదా. అంటే ఎంతమంది ప్రాణాలు పోవాలా అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి? అంటే మీ పాలన జీవితాల కంటే ఇంపార్టెంటా, ప్రాణాల కంటే ఇంపార్టెంటా అనేటటువంటి అంశం కదా. గతంలో జరిగింది కదా. బట్ అదే పరిపర ఇప్పుడు కొనసాగేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా. కార్మికులు ఆందోళన చెందుతారు కదా. కాబట్టి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏంటంటే 3 పెండింగ్ డిమాండ్లు. ఒకటి ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవాలి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికులను. ఇది ఏమైనా కష్టమా? ఒకవేళ కష్టమైతే ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా జరిగింది? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, పే రివిజన్, తర్వాత ఏరియర్స్, అంటే వేతన సవరణ జరగాలంటున్నారు, బకాయిలు ఇవ్వాలని అంటున్నారు. అరే వాళ్ళు సిసిఎస్ లో దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వాలు వాడుకున్నాయండి. ఇది ఎంత దుర్మార్గం అండి. పే రివిజన్ అందరు ఎంప్లాయీస్కి వస్తుంది, ఆర్టీసీ కార్మికులకు రాకపోవటానికి కారణం అనేది. అందుకే విలీనం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఇది ఏమైనా పెద్ద కష్టమైనటువంటిదా? మూడోది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి ఎన్నికలు జరిగాయి కదా, గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి కదా. ఇందిరా పార్క్ ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓపెన్ చేశామని చెప్పారు కదా. తర్వాత మొన్ననే మీకు విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కళాశాలల్లో కూడా లింగ్డో కమిటీ సిఫారసుల మేరకు ఎన్నికలు జరపాలని ఒకటి సిఫారసు చేసింది కదా. మరి కార్మికులు అడుగుతున్నటువంటిది, ఆర్టీసీ వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమన్నా గొంతెమ్మ కోరిక? గతంలో లేనటువంటిదా? శేషు గారు మీకు గుర్తుండే ఉంటుంది, 2019 అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు అక్కడ సమ్మె చేస్తున్నటువంటి టైంలో ఒక నిమిషం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి అప్పుడు ప్రగతి భవన్ ని ముట్టడించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కదా. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తారండి. మనం వాస్తవాలు మనకి ఫీల్డ్ లో మనకు కావాల్సినటువంటి అంశం డిబేట్ లో మనం స్మూత్ గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం కానీ, బట్ ఆ రాజకీయాలు పక్కన పెడుతున్నాను నేను. రాజకీయాలు మాట్లాడటానికి అంటే ప్రతిపక్షంలో కార్మికుల సమస్యలని పైన అంత గళమెత్తి అధికారంలోకి వచ్చాక మరి ఏమైంది? ఎందుకు మూగబోతున్నారు? నేను అదే వాస్తవాలను మీ ముందు పెడుతున్నాను. 2019లో మొత్తము ఆర్టీసీ సమ్మెను ట్యాకిల్ చేసింది ఎవరండి? ఇదే సంఘాలు, యూనియన్ ట్యాకిల్ చేశాయి కదా. అశ్వత్థామరెడ్డి ఉన్నాడు కదా, థామస్ ఉన్నారు కదా. మరి కేసీఆర్ ప్రగతి భవన్ కి పిలిపించుకొని, డిపోకి 4 మహిళలను పిలిపించుకొని 400 మందితోటి ప్రగతి భవన్ తోటి నాన్ వెజ్ తో ఫుడ్ చేసినటువంటి ప్రక్రియ ఏంటండి? ఏం ప్రక్రియ చేశారనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది కదా. ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలను నిర్వీర్యం చేయటం వల్ల, వాళ్ళకి యూనియన్ లేకపోవటం వల్ల, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక బ్రిడ్జ్ ని తెగొట్టినటువంటి సందర్భం ఉంది కదా. మరి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళు యూనియన్ ని పునరుద్ధరించండి, ఎన్నికలు పెట్టండి అంటున్నారు. సింగరేణిలో పెట్టాం కదా మనం. ఏం అడ్డం వస్తున్నాయి? ఏ చట్టాలు అడ్డం వస్తున్నాయి? ఏ టెక్నికాలిటీ అడ్డం వస్తున్నాయి? అంటే చెయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. మనం చెప్తున్నాం కదండి, ఎన్నికలప్పుడేమో ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటాం అంటారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి. బోడమల్లన్న సామెత అంతే కదా. ఓడ దాటే దాటాక బోడిమల్లన్న, దాటిన తర్వాత బోడమల్లన్న. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అదే కదా. ఇక మీరు అన్నది ఏంటంటే,
రేవంత్ రెడ్డి ఒక్క విషయంలోనే కాదండి, అంగన్వాడీలకు అదే హామీ ఇచ్చాడు, విద్యుత్ కార్మికులకు అదే హామీ ఇచ్చాడు, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఏ ఒక్కటైనా కార్మికుల పక్షపాతిగా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక్కటి వాళ్ళు ఇస్తానటువంటి హామీలు అవి చాంతాడంతున్నాయిలేండి. అవన్నీ మాట్లాడాలంటే మనం ఒక 3-4 మారథాన్ డిబేట్ మనం కొనసాగించాల్సి ఉంటుంది. రైట్ శేషు గారు, మరి కాంగ్రెస్ నాయకుల వెర్షన్ కూడా విందాము. రైట్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. రైట్, మీతో మళ్ళీ మాట్లాడతాను. ముందుగా మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు, సో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అభయహస్తం మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 28లో ఉన్నవి నేను చెప్తాను. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ ఆధునీకరించి విస్తరిస్తాం బస్సులని అని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటైనా చేశారా మీరు? ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి వాళ్ళ నిరసనలు సమ్మెలు వ్యక్తం చేస్తుంటే ఇంకా 2.5 ఏళ్ళైంది మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక. ఇప్పుడు రోడ్డెక్కిన వాళ్ళ చచ్చిపోతూ ఉంటే కూడా ఇంకా మీరు ఐఏఎస్ కమిటీలు అవి కమిషన్లు అని కాలయాపన చేస్తూ ఉంటే ఇంకెంతమంది చనిపోవాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళి ఖచ్చితంగా విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని ఆ రోజు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏమయ్యారు? ఇప్పుడు అడిగారు, శేషు గారు అడిగారు, ఏమి సీఎం స్థాయి వ్యక్తి ఒకసారి వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేకపోయారా? ఒక నమ్మకం ఇవ్వలేకపోతున్నారా అని. మేడం, ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించింది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో 53 రోజుల పాటు కోర్టు చాలాసార్లు మందలిస్తే తప్ప కనీసం ఆర్టీసీ కార్మికులు పడుచుకున్న పాపన పోలేదు. 36 మంది చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 67% ఉంటే కేంద్ర ప్రభుత్వ వాటా 33% ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆక్యుపెన్సీ రేషియో అయినా గతంలో 69% ఉండే ఆక్యుపెన్సీ రేషియో. ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడంతో 98% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. 35 లక్షల ప్రయాణికులు 65 లక్షల మంది అయ్యారు. అదే కాకుండా ఇక్కడ ఇందులో 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. 45 లక్షల మంది పైగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 32 అంశాలకు సంబంధించినటువంటి డిమాండ్లు పెడితే 29 అంశాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది, అంటే టీజీఎస్ ఆర్టీసీ. అదే కాకుండా ఇంక 3 అంశాలకు సంబంధించిన మాత్రమే పెండింగ్లో ఉన్నది. ఇదే కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేసింది. గతంలో ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు 740 కోట్ల రూపాయలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. సిసిఎస్ కింద 227 కోట్ల రూపాయలు చెల్లించారు. అదే కాకుండా 4,538 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఆల్రెడీ ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అదే కాకుండా అవుట్సోర్సింగ్ సిస్టమ్ ద్వారా 1,708 మంది కావచ్చు, డ్రైవర్లు దాదాపు 1,115 మంది కూడా ఆల్రెడీ తీసుకున్న పరిస్థితి. 2,800 కొత్త బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టీజీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేశారు. 2020 నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్పిఎస్ 280 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017 పే స్కేల్ను ప్రభుత్వం 21% ట్రీట్మెంట్ అమలు చేయడం జరిగింది. అదే పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్య డిఎఫ్ పూర్తి స్థాయిలో చెల్లించింది. 2021 పే స్కేల్ అంశం గౌరవ మంత్రి కావచ్చు ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన పరిస్థితి. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, విద్యుత్ సంస్థల ఉద్యోగి, టీజీఆర్టీసీలో ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ను అందరికీ కల్పించింది. అదే కాకుండా టీజీఎస్ఆర్టీసీ ఏదైతే తార్నాకలు ఉందో దాన్ని సూపర్ స్పెషల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ 17,29,00,000 రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి ప్రతి నెల 7 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రజాపాలనలో 491 అప్లికేషన్లు వచ్చిన ఉద్యోగాలు పోయిన వాళ్ళు, అందులో 275 ఉద్యోగాలు కల్పించింది మళ్ళీ. కాబట్టి ఇక్కడ జీవో నెంబర్ 66 ద్వారా 4 ఐఏఎస్లతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. 4 వారాలు టైం కావాలని చెప్పి అడిగారు. ఇక్కడ మేము ఏం చెప్పినాం, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 3 ఐఏఎస్ కమిటీలు ఇస్తే మీరు ఫస్ట్ సమ్మె విరమించండి, అప్పుడు మాత్రమే ఐఏఎస్ కమిటీ చర్చ చేస్తుందని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టారు. అదేవిధంగా కోర్టు చెప్పే వరకు వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపాన పోలే. అడావిడి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాని ఏదో అడావిడి చేసే ప్రయత్నం వారు చేశారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది 9th షెడ్యూల్లో ఉన్నది. ఈ ఇది 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జాబితాలో ఆనాడు ఆర్టీసీ అనేది ఇంకా ఆస్తుల పంపకాలు కావచ్చు, అప్పుల పంపకాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయి కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మెర్జీ అనేది కొంత టెక్నికల్ సమస్య వస్తుంది కాబట్టి కొంత టైం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఇప్పుడు మేడం చెప్పేది ఇంకా పూర్తి 10th షెడ్యూల్లో విభజనలో పరిష్కారమైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల కాలం పాటు
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ వీళ్ళు 9th and 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. అదే కాకుండా మొదటి తారీఖు గతంలో టీజీఎస్ఆర్టీసీలో జీతాలు ఇవ్వకపోతే ఇప్పుడు మొదటి తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మానవీయ కోణంలో ముందుకు పోయే ప్రయత్నం, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేయకుండానే ప్రభుత్వంలో 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని ముందుకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 43,377 మంది కార్మికులు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు అబ్బో బాగా చెప్తున్నారు, మొత్తం అంతా అవి చేసాం ఇవి చేసాం, మీరు అన్ని సరిగ్గా చేస్తే ఇవాళ రోడ్డు ఎందుకు ఎక్కుతారు ఆర్టీసీ కార్మికులు, ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు? చరణ్ గారు బాగా చెప్తారు, కానీ విలీనం చేస్తానన్నారా? ఆ హామీ ఇచ్చారా, ఇవ్వలేదా? మేము చేస్తానని చెప్పింది వాస్తవమే. ఎన్ని డిఎల్ పెండింగ్ పెట్టిపోయింది కేసీఆర్? 7 డిఎల్ పెండింగ్ పెట్టిపోయింది. మేము వచ్చిన తర్వాత 3 డిఎల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అరే 7 డిఎల్ పెండింగ్ పెట్టిపోయిండు. చాలా సమస్యల పరిష్కారం చూపించకపోతే, ఆర్టీసీని పడుచుకోకపోతే, కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 33 ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన అంశం ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు తీసుకొచ్చినారు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు అవన్నీ సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం 33%. అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ మీద మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మేము 3 రోజులలో మీరు చూడండి, మా మంత్రి గారు స్పందించారు, మా పార్టీలో క్యాబినెట్ సబ్ కమిటీ కాదు, క్యాబినెట్లో ఈ అంశాన్ని పెట్టి ప్రధానంగా మంత్రులతో కూర్చొని దీని మీద ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు కదా. బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధరబాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారు, అందరూ కూర్చొని సమస్యను సావధానంగా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతేనే మీరు దయచేసి ఎమ్మెల్యేల జీతాల్లో 50% మేడం అదొకటే కాదు కదా. మీరు చూడండి, ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు మేడం. పోతూ మీరు 6,000 కోట్ల రూపాయలు ఏమో రిటైర్ అయిన వాళ్ళకు ఇవ్వకుండా పోయారు. 8,000 కోట్ల రూపాయలు సంబంధించేమో ప్రజెంట్ ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన మీకు తెలుసా దయచేసి మీరేమన్నా అమెరికా నుంచా లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వచ్చారా? మీరు ఎవరికి తెలుసు మేడం? తెలంగాణ కాంగ్రెస్ దయచేసి ఆగాల ఎవరైనా మేడం, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిస్థితి, మన ఖజానా ఎంత ఉంది, మన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియదా? అసెంబ్లీలో లేరా? వాళ్ళు కేసీఆర్ గారు మేము 3 లక్షల కోట్లు అప్లై చేసినాం, మేము 4 లక్షల కోట్లు అప్లై చేసినాం, గ్యారెంటీ రుణాలు, నాన్ గ్యారెంటీ రుణాలు కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాను, ఏదైనా క్లారిటీ ఇచ్చిరా? శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉంటే మొత్తం తెలుస్తాం. 1,20,000 కోట్ల రూపాయలు పోతూ బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత విద్యార్థి రియంబర్స్మెంట్ కావచ్చు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు, మహిళా సంఘాల రుణాలు కావచ్చు, ఇవన్నీ ఒకటి కాదు. డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి 70,000 డబుల్ బెడ్రూమ్ కూడా కనీసం పైసలు లేకుండా పోతే ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రమాద బీమాను రాష్ట్రం మా ప్రభుత్వంలో ఇంత త్వరగా మీరు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 52 రోజులు పాటు చేస్తే 36 మంది చనిపోతే పడుచుకున్న పాపాన్ని బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆర్టీసీ కార్మికుల మీద మాట్లాడితే నవ్వుకుంటారు. అసలు యూనియన్ రద్దు చేసేవారు మీరే కదా. మేము 32 అంశాల్లో 29 అంశాలు పరిష్కరించామని చెప్పి ఈరోజు మీరు ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులకు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ద్వారా ఎన్ని ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఏం చేసి చాలా స్పష్టంగా వారే కొత్త బస్సులు కొనుగోలు చేశారు. కాకపోతే ఈ 3 సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి కొంత టైం కావాలని చెప్పి అడిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏ అంశం కూడా వెనుకకు పోదు. ఖచ్చితంగా ఆర్టీసీ కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని ప్రభుత్వం భావిస్తూనే మేము మెట్రోని కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం జరుగుతాం. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం భారతదేశంలో, ఈరోజు 9వ స్థానం దిగజారింది. వాళ్ళ ఆయనలో 1 కిలోమీటర్ పెరగలేదు. ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయని పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు మొదటిసారి జీతాలు ఇస్తూ పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూనే వాళ్ళకి సంబంధించిన పిఎఫ్లు కావచ్చు, డిఎల్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి ఆనాడు నుంచి ఆర్మూరు జీవన్ రెడ్డి గారు ఆర్టీసీ సంబంధించిన ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు అందరూ తెలుసు. ఆర్టీసీని ఏమైనా మేము ఉపయోగించుకున్నామా, లేకపోతే ఏమైనా బకాయిలు పెట్టామా రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి సావధానంగా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్ననే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. సబ్ కమిటీలో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు దీని విషయంలో. కాబట్టి శంకర్ గౌడ్ గారు ఏదైతే మరణించిండో ఆ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా అది మరణం కాదు, అది హత్య, అది కాంగ్రెస్ చేసినటువంటి హత్య అని అంటున్నారు. ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు వాళ్ళు మాట్లాడితే నైతిక హక్కే లేదు వాళ్ళకి. ఎందుకంటే శంకర్ గౌడ్ గారు ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం వేయాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేశారు. అదే కాక ఇందిరా మిల్లు ఇచ్చే ప్రయత్నం, అదే కాకుండా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అదే పరిహారం కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితిలో
ఏ వర్గాలు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 30 రూపాయలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ రేపేం మాట్లాడుతుంది? భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల విషయానికి వచ్చేసరికి మీకు ఖజానా, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ గుర్తొస్తాయి. మరి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు, కేరళ ఎలక్షన్స్ కి, తమిళనాడు ఎలక్షన్స్ కి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కి, ఇక్కడ తెలంగాణ నుంచే కదా మూటలు ఢిల్లీ. మరి మేడం వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి 1500 కోట్లు బీఆర్ఎస్ పార్టీ, మా అకౌంట్లో లేవు. మా జాతీయ స్థాయి మా అకౌంట్లో 900 కోట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పాలించలేదు. ఈ రాష్ట్ర అకౌంట్లో వాళ్ళకు 1500 కోట్లు, ఒక టీ న్యూస్, ఒక నమస్తే తెలంగాణ, టెలిస్క్రైబ్, వాళ్ళ పార్టీ ఆఫీసులు, జిల్లాల ఆఫీసులు. నాకేమున్నాయండి, నాకు అర్థం కాదు. వాళ్ళు మొయినాబాద్ లో పామోదులు ఉంటాయి, శంకర్పల్లిలో పామోదులు, జన్వాడలో పామోదులు, ఎర్రవెల్లిలో పామోదులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరి పామోదులు. ఆర్టీసీ వాస్తవం చెప్పాలంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు 2-3 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిండు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకో, రెచ్చగొట్టే ప్రసంగం చేసి ఆర్టీసీని నష్టపరిచింది మీరు. ఆర్టీసీలను ఉన్నటువంటి కార్మికులకు సమ్మె చేస్తే పట్టించుకున్న వాళ్ళు మీరు. 36 మంది సావు కారమైన మీరు. మేము కాంగ్రెస్ పార్టీగా ఇమీడియట్లీ మా మంత్రి గారు స్పందించి, మా ప్రభుత్వం స్పందించింది. అదే కాకుండా సబ్ కమిటీ కూడా ఈరోజు చర్చలు చేస్తా ఉన్నారు కదా ఆర్టీసీ కార్మికులతోటి. రైట్ రైట్ అండి. వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, సో మొత్తం మీద ఇది ఈ పాపం బీఆర్ఎస్ దే అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ఆలోచన రాలేదు. లాస్ట్ 2 నెలలు మాత్రం హడావిడిగా ఎలక్షన్లు ఇవన్నీ గుర్తొచ్చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ ఒక టెక్నికల్ లోపాలు ఉంచేసి ఇది ఎలాగూ పాస్ కాదు అని చెప్పేసి మీకు తెలిసి కూడా ఇది ఒక ఎన్నికల స్టంట్గా మీరు దీన్ని తీసుకొచ్చి పాస్ చేయించుకున్నటువంటి ఇది మీరు చేశారు. అంటే అప్పుడే కనుక విలీనం చేస్తుంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులకి ఇంత అవస్థ ఉండేది కాదు కదా. మీ అప్పుడు కూడా చూసాం 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు నిరసన చేసి 36 మంది ప్రాణాలు పోయిన తర్వాత కానీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు ఈ ఒక 4 రోజుల్లోనే మేము ముందుకొస్తున్నాము. కేబినెట్ మంత్రులందరూ కూడా స్పెషల్గా సమావేశమయ్యి దీనిపైన ఐఏఎస్లతో కమిటీ వేసి దీన్ని ఖచ్చితంగా సావధానంగా దీని ఒక పరిష్కార మార్గం వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. మీకు అసలు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గుడ్ ఈవినింగ్ రాజనీస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఇప్పటిదాకా చరణ్ గౌడ్ సార్ను శేష్ సార్ మాట్లాడిన విన్నాను మేడం. ఆర్టీసీ కార్మికులు లేకుండా తెలంగాణ రావడానికి ఆస్కారమే లేదు మేడం. తెలంగాణలో కీలక భూమిక పోషించారు ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు. ఇలా ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది అనే దాంట్లో శుద్ధ అబద్ధం. నేను ఏమంటున్నానంటే ఇలా 44% తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. 53 రోజులు ధర్నాలు చేస్తే పిలిచి వాళ్ళకు 2 డిఏలు 2 పే స్కేల్స్ ఇచ్చి చేసింది కేసీఆర్ గారు. మేము ఏమంటున్నామంటే సరే మేము చేసిన మీరు చేసిన పక్కన పెడితే కార్మికుల సమస్యల మీద అవగాహన ఉండాలి గవర్నమెంట్కు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కార్మికులకు అసలు ధర్నా చేసే హక్కు లేదు ఏమన్నా అసలు ఏదో చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే కార్మికుల చట్టాల ప్రకారమే 1963 యాక్ట్ ప్రకారమే వాళ్ళు ఎలా ధర్నాకు వచ్చారు, వాళ్ళు సమ్మెకు వచ్చారు. ఆ సమ్మెను కూడా కాదంటున్నారంటే ఇప్పుడు కేసీఆర్ గారు పాత చరిత్ర తెలుసుకొని అవన్నీ చేసి ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చాలా మొత్తం హిస్టరీ చదివిండు. అవన్నీ చదివిన తర్వాత మీ మేనిఫెస్టో చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ పక్కన పెట్టేసి వాళ్ళు చేసినాయి అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏమేమి ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీకి ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వట్లేదు, ఇస్తున్నాం అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీకి ఎవ్రీ మంత్ 60 కోట్లు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము దాదాపుగా 1100 మంది ఎంప్లాయీస్ కు 9.5 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళకి కానీ వికలాంగులకు సంబంధించిన కానీ సమస్యలు పరిష్కరించి ఇచ్చినాం. అసలు కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రికి ఉన్నది. ఈ గవర్నమెంట్ ను మనం ఈ కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్ లో విలీనం చేయాలని థాట్ వచ్చిందే కేసీఆర్ కదా. అసెంబ్లీలో బిల్లు పెట్టిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. ఆంధ్రప్రదేశ్ లో జరిగినాక ఇక్కడ ఇంప్లిమెంట్ జరగకపోవడానికి కారణం ఏంటి? సరే ఓకే తప్పు జరిగింది మా తరపుకెళ్ళి, మీరైనా వచ్చిన తర్వాత 29 నెలలుగా మీ మేనిఫెస్టోలో పెట్టింది ఒకటైనా చేసారా? చేయలేదు. నేను ఏమంటున్నంటే ఫస్ట్ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న సమస్య ఏంటంటే 3 అంశాలు ఉన్నాయి. ఇలా 3000 బస్సులను కొంటున్నారు, అవి ఆర్టీసీ అన్న కొనాలి గవర్నమెంట్ అన్న కొనాలని చెప్తున్నారు. అది మీరు పక్కన పెడుతున్నారు. ఇలా 3 పే స్కేల్ పెండింగ్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడలేదు. మెయిన్ జరగాల్సిన అంశాలు అవి. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయర్ గా వాళ్ళు ట్రీట్ చేయాలి, కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్ లో విలీనం చేయాలి. దాని గురించి తప్ప మిగతా అన్ని చెప్తుంటారు. అవన్నీ చేసేటి. నేను ఏమంటున్నంటే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ తీసుకున్నప్పుడు మెయిన్ ఎజెండా ఉంటుందో ఆ మెయిన్ ఎజెండాను పక్కన పెట్టేసి మళ్ళీ 4 ఐఏఎస్ల కమిటీ వేసేసి మళ్ళీ 6 నెలలు పోయినంటే ఇప్పటికీ గత 29 నెలలుగా
నిన్న వచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ హైకోర్టు, ఇలా హెచ్యూ మీద హైకోర్టు, హైడ్రా మీద హైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్ ఎన్నిసార్లు అక్షంతలు వేసింది అనేది కూడా మనం చూడాలి. బీఆర్ఎస్ చేయలేదు, బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు అని పక్కన పెట్టేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇలా జేఏసీ నాయకులను పిలిపించుకొని మాట్లాడితే ఎంత హోందాగా ఉంటుంది. ఈ ఆకలి చావులు, ఆత్మహత్యలు, కండక్టర్ డ్రైవర్లు చనిపోవడానికి ఆస్కారం ఉండదు. మేము ఏమంటున్నాం అంటే మీరు సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మేము చేస్తున్నాము, మా కమిటీ చేసినాము, మా క్యాబినెట్ అయింది. నిన్నటి క్యాబినెట్లో మొత్తం చర్చ అంతా కాళేశ్వరం మీద పోయి ఎట్లా సిబిఐని మెప్పియాలి, ఎట్లా సిబిఐ కంప్లైంట్ చేయాలి జరిగింది తప్ప ఆర్టీసీ మీద నిన్న క్యాబినెట్ ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు. మీరు చూసుకోండి, 4 వారాలు 5 వారాల్లో క్యాబినెట్ ఐఏఎస్ చూసుకోమని చెప్పారు. మెయిన్గా ఇలా కండక్టర్లు, డ్రైవర్లు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గత ప్రభుత్వంలో చేస్తే మా ప్రభుత్వం అయినప్పుడు మరి ఇప్పుడు చదివేసిన మీ ప్రభుత్వమే కదా. అంటే అప్పటిది ఇప్పటిది మా అకౌంట్లో ఎత్తరా? ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్న తర్వాత ఇలా కార్మికుల చట్టాలు చేస్తారు. విప్లవంగా చెప్పిండు, తప్పులు ఎవరు చేసినా పక్కన పెడితే కార్మికులను ఆదుకునే సమస్య గవర్నమెంట్కి ఉండాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నామని చెప్పాలి. మళ్ళీ కమిటీ చేస్తే మళ్ళీ సేమ్ వెళ్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర గారు మీ బీఆర్ఎస్ హయాంలో నాకు తెలిసి 18,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు కదా అప్పుడు లెక్క ప్రకారం. 18,000 మంది పైగా. 18,000 కాదు మేడం, సబ్జెక్ట్ కరెక్షన్. ఎస్. అయితే ఒక కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అప్పుడు కనుక మీరు రిక్రూట్ చేసుకుని ఉంటే ఇవాళ కార్మికుల మీద ఇంత భారం పడి ఉండేది కాదు అనేది ఒక విమర్శ ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళపైన. నేను ఏమంటున్నానంటే మేడం, ఎందుకు రిక్రూట్మెంట్ జరగలేదు? డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది 2017లో, 2017లో జరిగింది, 2019లో జరిగింది. నేను ఏమంటున్నానంటే మనం గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రిక్రూట్మెంట్ జరగకపోయినాయి. ఇలా ట్రాఫిక్ సూపర్వైజర్లు కానీ, ఆర్టీఓ ఏజెంట్లు కానీ వచ్చారు కదా మేడం, మన లైన్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు గిట్లా తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు దాటినారు? సబ్జెక్టు కరెక్షన్ 18,000 కాదు మేడం, 9,000 మంది రిటైర్డ్ అయ్యారు. 9,000 మంది రిటైర్మెంట్ లో 2,000 మంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేసింది. ఇప్పుడు 29 నెలలుగా ఏం చేసిందని వాళ్ళు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే వట్టిగా చెప్పడం కంటే మీరు ఒక పేపర్ మీద తీసుకొచ్చి ఇది జరిగింది, ఇది జరిగింది అని చెప్పకుండా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలను చెప్పి ప్రజలకు ఇలా కార్మికులకు న్యాయం జరిగినట్టయితే మరి ఇలా ధర్నాకి ఎందుకు వస్తారు? మాట్లాడదాం వెంకటేశ్వర గారు దీనిపైన. మాట్లాడదాం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. రైట్, కాల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. సో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని బీజేపీ కూడా సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంపీ కావచ్చు, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదు అంటే ఒక పార్టీకి రాష్ట్రంలో ఒక్కొక్క పాలసీనా అని అడుగుతున్నారు బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మేము ఏం చేస్తున్నది, వేరే రాష్ట్రంలో మేము ఏం చేసింది అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ ఆల్రెడీ గత సర్కారు జీవో తీసింది, అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది, అది అమలు చేయమని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. కొత్త ఏం కాదు, ఆల్రెడీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్, బిల్ పాస్ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ అని కానీ గత సర్కార్ అని. గత సర్కార్ ఫెయిల్ అయింది, అది ఎప్పుడు స్టిల్ ఉంది కదా, లైవ్ లో ఉంది కదా ఆ జీవో. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ది కదా. గత సర్కార్ చేసింది కాబట్టి వాళ్ళు చేయలేదు, మాకేం సంబంధం చెప్పమనండి. మీరు వచ్చి 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్టీసీ మేలు కోసం, ఆర్టీసీ ఇంప్రూవ్మెంట్ కోసం, ఆర్టీసీ యొక్క లాభాలు తీసుకురావడం కోసం, ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కోసం, ఆర్టీసీలో కొత్త డిపోల ఇనిషియేషన్ కోసం ఏం చేసినారు చెప్పండి? ఏం చేయలేదే. చేసి ఉంటే మీరే చెప్పినట్టు, మీరే ఒక అపోజిషన్ లీడర్ గారు బాగా మాట్లాడినారు, బాగా క్వశ్చన్ చేశారు రోజు గారు. ఐ అప్రిషియేట్ యువర్ వాయిస్. వాళ్ళు చేసి ఉంటే ఇంత 39,000 మంది సుమారుగా కార్మికులు రోడ్డు మీద ఎందుకు వస్తారు? ఎంత ఆవేదన ఉంటే, ఎంత వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే వాళ్ళు అంత బాధతో బయటకు వస్తారు. అసలు ఎంప్లాయీస్ కి మాట్లాడే హక్కు, రోడ్డు మీద వచ్చే హక్కు, నోటీస్ ఇచ్చే హక్కు లాక్కున్న తర్వాత ఇంకేం ప్రజాస్వామ్యం ఉన్నట్టు దేశంలో ఎక్కడ ఉండదు. ఇంత రాక్షసంగా ఒక వర్గాన్ని మొత్తంగా కూడా అంచివేసే ప్రయత్నం చేయడం, మాట్లాడి ఇంతకాలం ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ మేలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినారు, వితిన్ 2 months మేము మొత్తం కూడా మీ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తాం అని చెప్పినారు మేలో, లాస్ట్ ఇయర్ 25. ఏం చేస్తారు ఇప్పుడు? సుమారు 11 నెలలు కావస్తుంది.
ఏం చేయలేదు. 30 నెలలుగా సర్కారు ముట్టుకోలేదు. దాని తర్వాత గత 11 మాసాలుగా ప్రామిస్ చేసి అది నిలబడలేదు మాట మీద. మీరు ఏ ఇష్యూ నైదర్ జియోని ఇంప్లిమెంట్ చేయలేదు, నా ఆర్టీసీని లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, నాకు కొత్త డిపో చేసిన కొన్ని ఇచ్చి రిక్రూట్మెంట్ ఆపేస్తే ఎట్లయితే అరే ఈ దేశంలో అంత పెద్ద కార్మిక వ్యవస్థను వాళ్ళ ఒక్క పే స్కేల్ చూడండి మీరు రోజా గారు. ఘోరంగా, చాలా ఘోరంగా ఉంటుంది. పిల్లలకు సపోర్ట్ చేయరు. ఇంట్లో పెళ్లి చేయాలన్నా కానీ 2 years నుంచి వర్కౌట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఇంత ఘోరమైనటువంటి బతుకులు బతికి వాళ్ళు ఆర్టీసీని బతికిస్తా ఉంటే, ఆర్టీసీని డెవలప్ చేసే యాక్సెస్ మీరు తీసుకోకుంటే ఎవరికైనా బాధ చేస్తే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఇది కార్పొరేషన్, కార్మికులు మేము ఆర్టీసీ లాభాల బాట పడితే మాకు కూడా బోనస్ వస్తుంది, మాకు కూడా శాలరీ పెరుగుతాయి, మా కుటుంబాల్లో ఆనందం వెలువరుస్తుంది అనే ఆలోచన వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు మీరు బట్టి ఇప్పుడు కేసీఆర్ గారు పవర్లకు ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడే మాటలు ఇప్పుడు గుర్తు చేసుకొని ప్లే చేయండి. ఆ రాజ్యంలో అన్ని వెరీ మచ్ అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా. సేమ్ ఈ మినిస్టర్లే, ఈ సీఎంఏ, ఈ ఎమ్మెల్యేలే కేసీఆర్ గారి సర్కార్కు వ్యతిరేకంగా కార్మికులకు పాజిటివ్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్లే చేయండి, గుర్తుకొచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మర్చిపోతారు. ఆ యొక్క విషయాన్ని ఎంత లైట్ తీసుకుంటూ వీళ్ళ దమ్మెంత, వీళ్ళ శక్తి ఎంత, యూనియన్ లేవు, వాయిస్ ఉండదు, వాళ్ళేం కొట్టాడతారు మాతో అనుకుంటే అది ప్రమాణం అవుతుంది. మరో జంజీలాగా అవుతుంది. ఆర్టీసీ కార్మికుల ద్వారా ఉద్యమం వస్తుంది మీ మీద. అవి రానియకుండా పాప శంకర్ గౌడ్ చనిపోయాడు, ఆయన గురించి దగ్గర పోయి పలకరించిన కుటుంబాన్ని పాపన పోలేదు. వాటి వాయిస్ ఒక స్టేట్మెంట్ ఖండిస్తారు. ఇదా అండి అర్థం కాదు. ఇంత పెద్ద 39,000 కార్మికుల యొక్క డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఏదైనా ఉంటుందా? సర్కార్ అండర్టేకింగ్ ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రైవేట్లో ఉంటాయా ఇంత పెద్ద వ్యవస్థ? అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అది చేస్తాం ఇది చేస్తాం, ఎన్నికల ముందు అసలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఇంకేముంది, మేము వచ్చిన తర్వాత అసలు మీ సమస్యలన్నీ హుష్కాక్ అని చెప్తారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సమస్యలు అలాగే ఉంటాయి. అంగన్వాడీవి అలాగే ఉంటాయి. తర్వాత రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరి సమస్యలు అలాగే ఉంటాయి. అంటే వాళ్ళని కేవలం అన్ని పార్టీలు కూడా ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయా? సో రైట్, శేషు గారు మాట్లాడదాం. శేషు గారు, మొత్తానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గాను ఒక ఉపసంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఎట్లాగైనా సరే, ఎంత టైం అయినా సరే సమ్మె విరమింపజేసేటువంటి ఆలోచనలోనే సర్కారు ఉంది అని చెప్తున్నారు. ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ రోజు నిజంగా కనుక ప్రభుత్వము ఇది కార్యాచరణ వీళ్ళు అనుకున్నట్టుగా అది కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా దీన్ని ఇంతటితో ఎండ్ కార్డు పడుతుంది అనుకోవచ్చు అంటారా? అదేనండి, ప్రభుత్వము చేసేటటువంటి ప్రయత్నాలను కార్మికుల పక్షాన మనం ఆహ్వానించదగిందే. కానీ గతంలో కూడా ఇదే రకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోవటం వల్లనే వాళ్ళ కార్మికులు అభద్రతా భావానికి గురవుతున్నారు, ప్రభుత్వాలను నమ్మట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇవాళ 4 IAS ఆఫీసర్లతోటి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్పినా, 4 వారాలు గడువు అడిగినా అది బుల్డోజ్ చేయడానికి లేకపోతే సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం వేస్తున్నటువంటి ఎత్తుగడగా కార్మికులు భావిస్తున్నారు తప్ప సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని వాళ్ళు నమ్మట్లేదు. అదే దాంట్లో ఇంకొక డెవలప్మెంట్ ఏం తీసుకొచ్చారు, ఉన్నత స్థాయి కమిటీ అంటే లేట్ అవుతుంది కాబట్టి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అనేది. ఎన్ని అంశాలపైన మంత్రివర్గ సబ్ క్యాబినెట్ కమిటీలు వేసినటువంటి సందర్భం ఉన్నది. వాటి ఎప్పుడు నివేదికలు వస్తాయి, ఎప్పుడు అమలు చేస్తారనేటటువంటిది ఇప్పుడు ఇలా కార్మికులు ఆందోళన చెందుతున్నది. అదే 2019లో మాకు అన్ని హామీలు ఇచ్చి ప్రగతి భవన్కి ఇచ్చి భోజనం పెట్టిన తర్వాత కూడా మా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకి ఇప్పుడు పరిష్కారం కావాలనేటటువంటి ఒక డిమాండ్ తోటి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇందాక మీరు రోజా గారు చాలా మంచి మాట అడిగారండి. ఏమని అడిగారు? అభయహస్తము పేజీ నెంబర్ 28లో ప్రభుత్వ ఆనాటి పార్టీ ఇప్పుడు ప్రభుత్వము ఏమి హామీలు ఇచ్చిందనేది చదివారు. బట్ ఆ హామీలు కాకుండా రొటీన్ గా జరిగేటటువంటి వాటన్నిటినీ చదవటం వల్ల
కార్మికులు అంత బాగుంటే కార్మికులు ఇలా సమ్మెకి ఎందుకు వస్తారండి? చాలా ఒక కామన్ ప్రశ్న, అదే కదా. కామన్ మ్యాన్ గా కార్మికుల పక్షాన నేను అడుగుతున్నాను. అంతా బాగుంది, అంతా సవ్యంగా ఉంటే ఇవాళ కార్మికులు అంత ఆందోళనతోటి అభద్రతతోటి సమ్మెకి ఎందుకు వస్తారు అనేటటువంటి ప్రశ్నకు ఎవరైనా ఏం సమాధానం చెప్తారు? ఇది ఒక ప్రశ్న. రెండోది, 2019లో సమ్మెకు పోయినప్పుడు వాళ్ళ సైజ్ ఎంత అండి? 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ సైజ్ ఎంత అండి? మాల్జాపూర్ చెప్తున్నారు కదా 38,000కి వచ్చిందండి. అంటే ఇలా ఆర్టీసీ సైజ్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. రెండోది, ఇది పాయింట్ 1. రెండోది, కార్మికులకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటి తెలుసా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారని వాళ్ళు ఆందోళన చెప్తున్నారు. ఎందుకనంటే కార్గో నిన్నటికి మొన్న సజ్జనార్ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి కార్గోను పెట్టారు. ఇవాళ కార్గోని ఏం చేశారు? ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు, ప్రైవేటైజ్ చేశారు. రేపు పొద్దున బస్ స్టాండ్లో చేస్తారు, తర్వాత బస్సులను చేస్తారు, తర్వాత మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్ ప్రైవేట్ పరం చేస్తారు. గ్యారంటీ ఏమైనా ఉందా? ఇది ఒకటి. రెండోది, 3,800 అద్దె బస్సులు ఉన్నాయి. అరే అద్దె బస్సులను తగ్గియండి రా బాబు, అద్దె బస్సులు ఎందుకు? అది సంస్థకు భారం అవుతున్నాయి, అద్దె చెల్లింపులు చేయలేకపోతున్నాం అంటే ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు? 3,000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి కొత్తవి. వాళ్ళు ఏమంటున్నారు కార్మికులు? అరే కొంటే గింటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనాలా, కేంద్ర ప్రభుత్వం డబ్బులతోటి ప్రాజెక్టులతోటి, మీరు ప్రైవేట్ కంపెనీలతోటి ప్రైవేట్ ఏజెన్సీలు కొంటే ఉద్యోగాలు దెబ్బతింటాయి, ఉద్యోగాలు రావనేటటువంటి ఒక ఆందోళన చెందుతున్నారు. తర్వాత కార్మికులు ఏమడుగుతున్నారండి? కారుణ్య నియామకం ఏ ప్రాతిపదికన చేపిస్తున్నారు? ఇప్పుడు మన రిపోర్టర్ చెప్పినటువంటి మాట చాలా చాలా ప్రధానమైంది. కారుణ్య నియామకాలు చనిపోతే ఇచ్చేటటువంటి కారుణ్య నియామకాలు వాళ్ళ చదువును బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఉద్యోగాలు ఇవ్వాల్సిన దగ్గర వాళ్ళకి ఏమవుతున్నారు? అయితే గీత డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తుంటే చాలా మంది పిల్లలు చేరట్లేదండి. ఎందుకు చేరతారు? వాళ్ళు చదువుకున్న చదువులేమో బీటెక్లు లేకపోతే పీజీ స్థాయిలో ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్యోగాలేమో చాలా కింది స్థాయిలో ఉంటాయి, చేరట్లేదు. అందుకని కారుణ్య నియామకాల విషయంలో ఆలోచన చేయమంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వద్దు అని అంటున్నారు. తర్వాత క్రమబద్ధీకరణ చేయమంటున్నారు. తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళని తీసుకోవద్దని అంటున్నారు. అద్దె బస్సులను తగ్గియాలని చెప్తున్నారు. కొత్త ఖాళీలను భర్తీ చేయమని అడుగుతున్నారు. ఇవన్నీ చేయకుండా పేద చాంతాడంత చదివేసి మా ప్రభుత్వం గొప్ప చెప్పింది అని అంటే కార్మికులు ఇవాళ సమ్మెకే కాదు. రోజా ఒక మాట, కార్మికులు సమ్మెకే కాదండి, ఇవాళ వాళ్ళ జీవితం పైన భద్రత లేకుండా, వాళ్ళకి సరైనటువంటి జీతం లేకపోతే ఆవేదనతోటి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36 ప్రాణాలు పోయినాయి, మేము మా దగ్గర పోయింది 1, 4 ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, మేము తక్కువనే ఉన్నాం కదా అంటే కుదురుతుందా అండి? ఏందండి ఇది అసలు? అల్జాపూర్ గారు, ఇందాక ఆయన సిగ్నల్ ప్రాబ్లం కట్ అయిపోయింది. అల్జాపూర్ గారు, అదే మనం మాట్లాడుకుంటున్నాము, కేవలం ఈ కార్మికుల్ని ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తాయా ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడైనా? అదే చెప్తున్నా. ఈ యొక్క నిన్నటిదాకా కేసీఆర్ గారు అదే ఇస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ఇస్తున్నది. అవసరం ఉన్నప్పుడు వాళ్ళను ఇంద్రుడు చంద్రుడు మాట్లాడతారు, అవసరం తీరిపోయిన తర్వాత తూకనే బోడమలాయ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడి యొక్క మానవత్వం అని చెప్తున్నారు. రాజకీయ పార్టీ బీజేపీ ఒకటే ఓడ దాటాక కూడా ఓడమల్లని అంటారు. లేదా బీజేపీ అధికారం చూడండి, మాకు అవకాశం రాలే, ఒక రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇస్తే వేరే రాష్ట్రాల్లో బీజేపీని ఏ రకంగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిపిస్తున్నారో అదే రకంగా పరిపాలన చూపిస్తాం. అట్లా కాదు వీళ్ళలాగా స్వార్థపరులాగా అక్రమాలు అవినీతి మొత్తంగా కూడా అధికారమే తమ రాజ్యంగా భావించి రాజరికం యొక్క ఆలోచనతో నడుపుతుంది. మేము అట్ట కాదు, మా పాలన మాకు తెలుసు, వాల్యూస్తో కూడుకున్నట్టు. మీరు అట్ట కాదు కానీ తెలంగాణలోనేమో ఇక్కడ విలీనం చేయాలని అంటారు, అక్కడేమో పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలో ఏపీలో జగన్ విలీనం చేసేటప్పుడేమో మీ బీజేపీ నాయకులే దాన్ని వ్యతిరేకించారు, గుర్తులేదా మీకు? ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు, పాలిస్తున్న వాళ్ళు కమిట్ అయినారు, అది ఇంప్లిమెంట్ చెప్తున్నాం. మేము ఇక్కడ ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడతామా? పక్క రాష్ట్రం గురించి అరే బీజేపీ నేషనల్ పార్టీ అండి. రాష్ట్రం వేరే ఉంటది పరిస్థితులు బట్టి. ఇక్కడ కూడా అమలు చేయమని చెప్తున్నాం కదా, ఇక్కడ అమలు చేయమని చెప్తున్నాం కదా, మేము అమలు చేయట్లేదు కదా. వీళ్ళు అబద్ధపు రిపోర్ట్లు ఇస్తూ అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇప్పటికి కూడా ఒక మాట చెప్పినారు మా సోదరుడు మన కాంగ్రెస్ సభ్యుడు, ఏమని 98% ఆక్యుపెన్సీ రేషియో ఫుల్ లాభాల్లో ఉన్నాయని తెలిపించారు. అరే ఇక్కడ సర్కార్ ఖజానా పైసలు తీసి ఈ ఆర్థికలు పెడితే ఫాయిదాలో ఉన్నట్ట విచిత్రం అనిపిస్తుంది. 98% రేషియో ఆక్యుపెన్సీ రేషియో ఉంది. అరే ఫ్రీ పెట్టిన తర్వాత 100% అవుతుంది. సర్కార్ డబ్బులు కదా మీరు ఇచ్చేది. వాళ్ళ యొక్క ప్రజలు యొక్క ఆర్టీసీని పోషించే స్థితిలో అవకాశం ఇచ్చారు. మీరు ఫ్రీ మీరు నడుపుతారు, దానికి డబ్బులు ఇస్తున్నారు మీరు ఆర్టీసీకి.
నాకు నిన్న ఉదయం ఇవాళ ఉదయం ఒక ఎక్స్పర్ట్ చెప్పినారు నెలకు 100 కోట్లు కూడా ఇస్తలేరు అవుట్ ఆఫ్ 450 crores 100 కోట్లు. ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు 6,000 కోట్లు మేము చెల్లించినామని చెప్పేసి. ఏదైనా పెట్టగలుగుతారా అంటే ఎవడైనా పెట్టగలుగుతారా? ఈ రకంగా మరి ఇక్కడ కూడా కేంద్రం ద్వారా ఏమైనా ఆర్టీసీ అప్పుల పరిష్కారానికి రీఫైనాన్సింగ్ కి ఏదైనా మీరు ఒక ప్యాకేజ్ ను కూడా అడగచ్చు కదా కేంద్రం నుంచి. ఫస్ట్ వాళ్ళు ఆలోచించని కాంగ్రెస్ సర్కార్ ఆలోచించని వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు? ఇప్పటిదాకా వాళ్ళు రేజ్ చేసినటువంటి క్వశ్చన్స్ డిమాండ్ల మీద వాళ్ళు ముందుకు రాని ఏం చేస్తారు? వాళ్ళతో మీకు కూడా తెలంగాణలో ఓటు బ్యాంక్ పెరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు కూడా బాధ్యత ఉంది కదా. డెఫినెట్ గా మా బాధ్యత కానీ మేము పాలిస్తలేము. మేము రేజ్ చేయగలుగుతాం, అడగలుగుతాం, నిలదీయగలుగుతాం. కానీ మీరు అధికారంలో ఉంటేనే చేస్తారు. మేము అడగలుగుతాం కదా, మీరు చేసేవాళ్ళు మీరు, మేము అడిగేవాళ్ళమా? ఓకే రైట్. చెప్తున్నాం మా ప్రభు అని చెప్పేసి వాళ్ళేమో ఏసీ రూమ్ లో కూర్చొని దర్జాగా హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు పవర్ ని. అది కాదు కదా. ఇప్పుడు ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి, 33 క్వశ్చన్. ఇంతవరకు ఏం ఆలోచన వాటి గురించి ఏం ఆలోచించినారు? జవాబు లేదు. చెప్పండి. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. మీరు ముగ్గురికి ఆన్సర్ చేయాలి. 36 ప్రభుత్వ రంగ సంస్థలు మీరు ప్రైవేట్ చేయొచ్చు, భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్. ఎల్ఐసి లో ప్రైవేట్ ఆపాలి సార్, మీరు ఆపాలి ప్లీజ్, దయచేసి మీరు మాట్లాడారు అయిపోయింది. అంటే అక్కడ డిమాండ్ ప్రకారం చెప్తున్నారు కదా. మీరు నరేంద్ర మోడీ 200 లక్షల కోట్లు అప్పు చేస్తే కరెక్ట్, మీరు 36 సంవత్సరాలు ప్రైవేట్ పరం చేస్తే కరెక్ట్, ఎల్ఐసి ప్రైవేట్ పెట్టుబడులు ఆకరిస్తే ఆపండి సార్, మీరు ఆపాలా. ఇవి మీ భారతీయ జనతా పార్టీ లుచ్చ మాట ఆపాలా. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాకడతా ఆపండి. గడిచేపు ఆపాలా మీరు, ఏం మాట్లాడుతున్నారు ఇంకోటి చెప్తారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 డిపోలు ఏర్పాటు చేసినాం, పెద్దపల్లి ఏటూరు నగరం, చెక్ చేసుకో. 360 కొత్త రూట్లో పూర్తి. ఆపండి సార్, మీరు మాట్లాడదు దయచేసి. మీరంతా మీరు మొత్తం దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు, ఎయిర్ ఇండియన్ ప్రైవేటీకరణ చేస్తారు, ఎల్ఐసి చేస్తారు, బిఎస్ఎన్ చేస్తారు, మీరు మాత్రం కరెక్ట్ ఆపాలా. మీకు నైతికత ఉందా? మీరు ఆపాలా. మీకు అంత సీన్ లేదు. భారతీయ జనతా మాట్లాడదు, మీరు ప్రభుత్వం గురించి మాట్లాడి నవ్వుకుంటారు, మీరు నవ్వుకుంటారు. ఆపాలా, మీరు ఆపాలా. మీరు అప్పుల గురించి కానీ ప్రభుత్వ రంగ సంస్థల గురించి కానీ మీరు మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటు సార్. మీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 14 మంది ప్రధాన 63 లక్షల కోట్లు చేస్తే 204 లక్షల కోట్లు అయింది. మన బడ్జెట్ లో 10 లక్షలు ఆపు సార్, మీరు మాట్లాడితే దయచేసి. మీరు అందుకే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉండేది ఏమన్నా జీడిపి మీద ఓట్లు అడుగుతారా? ఎంతసేపు కాశ్మీర్ పాకిస్తాన్ ముస్లింలు ఇదాబు చూసుకుంటే ఓట్లు అడిగే మీరు మాట్లాడతారు. మీరే మరి మాట్లాడుతున్నా నాకు అర్థం కాకడతా. చర్చ పెడతామంటే చెప్పండి, ఏంది మీరు మాట్లాడేది? భారతీయ జనతా పార్టీ మీకు నైతికత ఉందా? బండి సంజయ్ ఎట్లా పోతాడు నాకు అర్థం. మీరు ఏం చేసి తెలంగాణకు ₹1 పైసలు తీసుకురాకుండా 9th 10th షెడ్యూల్ విభజనను పరిష్కరించకుండా మీరు మాట్లాడతారా? ఈ పాపాల కారణం ఎవరు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి విభజనను పరిష్కారం చేయలేకపోయారు. ఆపాలా. వచ్చిన రాజకీయాలు రెచ్చగొడతారు మీరంతా కలిసి. ఆపండి సార్. ఇంకోటి చెప్పు సార్, ప్రభుత్వం ఆగాలి సార్, మాట్లాడదు మా ముందు. మేము వచ్చిన 39 బస్ స్టేషన్లు రెనోవేట్ చేసి 299 కోట్ల రూపాయలు కేటాయించుకొని 10 కొత్త డిపోలు ఏర్పాటు చేసుకుని లక్ష్యంతో ముందుకు పోతూ 2 డిపోలు ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని 370 పైగా కొత్త ప్రాంతాల బస్సులు విస్తరించే ప్రయత్నం, 2000 ఆర్టీసీ బస్సులు. ఆగండి సార్, మీరు ఆపాలి. ఇంకోటి ఏంటంట, మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మహాలక్ష్మి పథకానికి 7,864 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము. మీరు వచ్చిన మాట్లాడితే నోటికి ఏదో వచ్చినట్టు మీరు అంతా నాకు అర్థం కాదు. ఆపండి సార్, మీరు వయసులో పెద్దవారు, మీ అబద్ధాలు మాట్లాడాలి, నిజం మాట్లాడండి. మీరంతా అబద్ధాలు మాట్లాడితే నాకు అర్థం కాదు. మీ పిచ్చి మాట కనబడుతున్నాయి. మీరంతా తెలంగాణ లూటీ చేసి ఆగా చేసి నిధులు తెలిసి రాకుండా మీరు మోసం చేస్తూ విభజనలు పరిష్కరించాలని మీరు మాట్లాడదు భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా నైతికత లేదు. మీ ఇద్దరు మాట్లాడద్దు. ప్రభుత్వం గురించి మాట్లాడేది బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ పార్టీ కూడా. సార్ మేడం, ఆర్టీసీకి ఏం చేసిన ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఒప్పుకుంటారు. లోపలికి ఉద్యోగ సంఘాలు ఇలాగ ఏం చెప్పారు? 2017 ఏదైతే డిఏ కావచ్చు అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం CCSPF ఇచ్చిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 బాండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ చెప్తుంటే మీరు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మహాలక్ష్మానికి ఏం చేయలేదు మీరు మాట్లాడతారా? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసిన భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. 53 రోజులు సమయం పడుచుకొని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ నవ్వుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆగానే సార్, సావధానంగా పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరు IAS కమిటీలు అన్నాడు 3గురితో కాన్స్టిట్యూట్ చేసి సమ్మె విరమిస్తే తప్ప చర్చ చేయమని చెప్పిన మీరు మా క్యాబినెట్ మా అధికారులు ఇప్పుడు కూడా IAS కమిటీ అని అన్నారు. 4 IAS లతో ఒక కమిటీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉపసంఘం అంటున్నారు, ఉపసంఘం అంటున్నారు. ఆ నివేదికలు వచ్చేది ఎప్పుడు? ఈ సమస్యల పరిష్కారం అయ్యేది ఎప్పుడు? ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేస్తే 34,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. దాన్ని ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తుంటే అయ్యా సమ్మె ద్వారా ప్రతిరోజు 9 కోట్ల నుంచి 12-16 కోట్ల వరకు నష్టం జరుగుతా ఉంది. 3 రోజుల్లో దాదాపు 50 కోట్ల రూపాయలు
ఒకనాడు తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్నటువంటి నష్టం 300 కోట్ల నుంచి 500. కేసీఆర్ ప్రభుత్వంలో అది 2500 కోట్లు అయింది. ఇక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతారు, ఏపీ మాజీ సీఎం జగన్ తీసుకున్నట్టుగా ఇక్కడ ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు? మరి అమరావతికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఎందుకు ఇయ్యారు? మాకు బీహార్కి ఇచ్చిన 57,000 కోట్లు ఎందుకు ఇయ్యారు? మకానా బోర్డు విస్తారానికి ఎట్లా ఇచ్చారు? అది 14,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అప్పు తీసుకొని మహిళా అకౌంట్లు వేసిరే. తెలంగాణ ఏం పాపం చేసినా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకి పైసలు తెచ్చిరా? మీరు మాట్లాడే నైతికత ఉందా మీకు? భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అవినీతి చేసినామా, లేకపోతే దోసుకున్నామా మేమన్నా, లేకపోతే ఏమన్నా కొత్తగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా దోషిపెట్టే ప్రయత్నం చేసినామా? మీరేమన్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాకు అర్థం కాకడతా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, మా ప్రభుత్వం కాబట్టి ఇంత స్వేచ్ఛ ఉంది. మీ ప్రభుత్వంలో కనీసం మాట్లాడడం స్వేచ్ఛ ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు బడేబాయ్ చోటేబాయ్ సంబంధం ఉందని చెప్తున్నారు కదా, మరి చోటేబాయ్ బడేబాయ్ వెళ్ళినప్పుడు మరి అడగొచ్చు కదా. ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలా? అంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ అయితే కలవదా? ఆయన ప్రధానమంత్రి కాదా? ఆయన బీజేపీ నాయకుడా? ప్రధానమంత్రి ఈ దేశానికి మీరు డిమాండ్ చేయొచ్చు కదా మేడం. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ వాట 33% ఉంది, 67% రాష్ట్రం. మీవేం చేస్తారు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసి మాట్లాడతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నైతికత లేదు. మా మెట్రోని ఆగం చేసి మీరు 9వ స్థానం దిగజార్చిన మీరు. ఆయన తెలంగాణ రాష్ట్ర నిధులు ఇవ్వకుండా తెలంగాణ ఆగం చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. మేడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి కాబట్టి నిరూపించండి. నిరూపించుకోండి. ఇప్పుడు మేడం మేము చర్చ చేస్తాం 14 నుంచి 23 వరకు. 23 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఆర్టీసీకి అన్నిటి మేము చర్చ చేద్దాం. మేము పారిపోతున్నాం. ప్రతిపక్ష లేక అసెంబ్లీ సమావేశాలు పెడతాం ప్రత్యేకంగా. దమ్ము లేదు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు రాడు. ఆయన మాత్రం 1,6,00,000 జీతం తీసుకుని అర్థం కాదు. గత ప్రభుత్వంతో మీరు గత ప్రభుత్వం దీని కాదు నేను అడిగేది. ఆర్టీసీ కార్మికుల పరిష్కారానికి ఎప్పట్లోగా మీరు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఉన్నారు. చర్చలు జరుగుతా ఎన్నిసార్లు చర్చ చేశారు? కనీసం మంత్రులు చర్చ చేసిన ఆర్టీసీ కార్మికులతో. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు, తర్వాత కలెక్టర్ల, మన ఐఏఎస్ల కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రత్యేకంగా ఏర్పాటు ప్రత్యేకంగా సమావేశమై ఆర్టీసీని పరిష్కరించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఒక్క ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి ఒక్క ప్రకటన రేవంత్ రెడ్డి మాట్లాడారా? స్ట్రైట్ గా సమాధానం చెప్పండి చరణ్ గారు. కాన్స్టిట్యూట్ చేసిందే ముఖ్యమంత్రి గారు కదా. బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడాడండి? బయటకు వచ్చి మాట్లాడతారు మేడం. సబ్ కమిటీకి అప్పయ్యి సబ్ కమిటీ తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరు. మా ముఖ్యమంత్రి ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి యూనియన్ 8 యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కొత్త యూనియన్లు ఏర్పాటు చేసుకొని చెప్పి అనుమతించింది. ఇక్కడ కూడా అనుమతిస్తారు. అరే ఆర్టీసీకి సంబంధించిన కార్మిక యూనియన్లు రద్దు చేసిరు. ఆర్టీసీ నష్టాల్లో కూడా కారకులు మీరు. బస్సులు కొనుగోలు చేయలేదు మీరు. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్. అవే మీరు కొనసాగిస్తా ఉంటారు అంతే కదా. చెప్పేది అవన్నీ వాళ్ళు చేశారు. ఇప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అని. 2.5 ఏళ్ళు అయింది సార్ మీరు వచ్చి అధికారంలోకి. 2.5 ఏళ్ళు అయింది. 2.5 సంవత్సరాలు ఏం చేసినావు చాలా స్పష్టంగా ఇంతసేపు చెప్పినా నేను. ఒకటి కాదు, 2 కాదు. చర్చకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఆయన ఏం జరిగిందో మాతో పోలిక పెట్టుకునే కష్టం అవుతుంది. ఆర్టీసీ దివాలా చేయించే ప్రయత్నం వాళ్ళు చేసి. ఓకే రైట్, శేషు గారు కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. విద్యుత్ కార్మికులు ఆర్టిజన్లను ప్రభుత్వంలో తీసుకుంటామన్నారు, తీసుకోలేదు. అన్మ్యాన్డ్ వర్కర్స్ ని ఆర్టిజన్లుగా మారుస్తామన్నారు, మార్చలేదు. అవన్నీ కాదు ఇప్పుడు వాళ్ళు చేసినవి చెప్పారు, అవే హైలైట్ చేయండి అంతే కదా. రుణమాఫీ చేసినాం, సన్నబియ్యం ఇచ్చినాం, వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం, పెన్షన్ మీరు ఇచ్చినయే చెప్తారు. తీసుకొచ్చారు అర్థం చేసుకోవాలా? శేషు గారు, వెంకటేశ్వర గారు, అల్జాఫర్ గారు, చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ debate. Stay tuned to Raj News.